పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు ఆ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓడతల ప్రణవ్. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ పట్టభద్రులు ఓటును వృధా చేసుకోవద్దని, సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 13,000 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు పనిచేసి హుజరాబాద్ నుంచి నరేందర్ రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన జాబ్ క్యాలెండర్ అమలుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్నరెడ్డి, హుజరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరి రాజేశ్వరి స్వామిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుగుణాకర్ రెడ్డి, ఆంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ కొలిపాక శంకర్, హుజరాబాద్ మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, పట్టణ మండల మహిళా అధ్యక్షురాలు పుష్పలత, రాధతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఖచ్చితంగా మరి నేను భారీ మెజార్టీతో గెలిచి మరి ఇటు ముఖ్యమంత్రి గారికి ఏఐసిసికి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చేసి రాబోయే ఎన్నికల్లో మరి ఫలితం ఏ ఎన్నిక అయినా కూడా ఫలితం కాంగ్రెస్ అన్న విధంగా చూపిస్తానని మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చాలా అంటే చాలా మరి ముందుకు తీసుకుని వెళ్తుంది. 50,000 పైచి ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇవాళ నిరుద్యోగులంతా కూడా మరి చాలా ఎన్నో ఆశలతో మరి చదువుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా వారికి ఆ చదువుకోవడానికి, కోచింగ్ తీసుకోవడానికి సరిపడే ఆ లైబ్రరీ ఫెసిలిటీస్ కావచ్చు, కోచింగ్ సెంటర్లు కావచ్చు తప్పకుండా మేము ఏర్పాటు చేస్తామని, అలాగే మరి మంచి స్టేడియంలు, ప్లే గ్రౌండ్స్ రాబోయే రోజుల్లో యువతకు ఉపయోగపడే విధంగా కూడా చేస్తామని, ఉద్యోగుల సమస్యల పట్ల కూడా వారికి రావాల్సిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, లేకపోతే ఈవెన్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్లో ఉన్న ఇంకా వారికి రావాల్సిన బకాయిల విషయంలో కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యాల స్కాలర్షిప్లు కావచ్చు, ఇలాంటివి అన్నింటిపైన అవగాహన నేను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు చేదోడు వాదోడుగా ఉంటానని కోరుకుంటూ మరి రేపు కరీంనగర్లో భారీ ఎత్తున ర్యాలీతో నామినేషన్ వేస్తున్నాం. కాంగ్రెస్ శ్రేణులు, తర్వాత పట్టభద్రులు, శ్రేయభిలాషులు అందరూ కూడా మరి తండాలుగా కరీంనగర్కి తరలి రావాలని చెప్పేసి, అలాగే ఫిబ్రవరి 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత వేయగలరని